అనంతపురం ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో విచారణ జరుగుతోంది. మరోవైపు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎస్పీ ఆఫీస్ ముందు కుటుంబ సభ్యులు, దళిత సంఘాల ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని తన్మయికి న్యాయం చేయాలని కోరుతున్నారు. తన్మయి హత్య కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం రాత్రి తన్మయిని బైక్ పై తీసుకువెళ్లిన యువకుడే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నరేష్ అనే యువకుడికి తన్మయికి నెల రోజుల క్రితమే పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరి మధ్య గొడవే హత్యకు దారితీసినట్లు సమాచారం. తన్మయిని బీర్ బాటిల్తో కొట్టి చంపినట్లు సమాచారం. నిందితుడు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. విద్యార్థిని మృతదేహానికి రాత్రి పోస్ట్ మార్టం పూర్తి చేశారు వైద్యులు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాత్రికి రాత్రే అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. అనంతపురం జిల్లాలో తన్మయి ఇంటర్మీడియట్ విద్యార్థిని హత్య సంచలనం సృష్టించింది. పేదరికంలో ఉన్న ఆ బాలికపై ఎన్నో ఆశలు పెట్టుకుని విద్యార్థులు కూలి పని చేస్తూ కష్టపడి సంపాదించే అమ్మాయిని చదివించే ప్రయత్నం చేశారు. అయితే తన్మయి అర్ధాంతరంగా ప్రాణాలు విడిచి వెళ్ళిపోయింది. మనం ప్రస్తుతం తన్మయి తల్లిదండ్రులతో ఉన్నాం. నరేష్ అనే వ్యక్తి అమ్మాయిని మాయమాటలు చెప్పి లోబర్చుకొని చివరికి హత్య చేశారని ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు తన్మయి ఇంటి నుంచి ఎలా వెళ్ళింది, ఎందుకు హత్య చేశారు అనే విషయాలపై మనతో మాట్లాడడానికి తన్మయి తల్లిదండ్రులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. కన్న కూతురుని పోగొట్టుకుని పుట్టడి దుఃఖంతో కుటుంబ సభ్యులున్నారు. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది తన కూతురు అన్న బాధ వారిలో కనిపిస్తోంది. తన్మయి తల్లితో మాట్లాడే ప్రయత్నిద్దాం. మా చెప్పమ్మా, అసలు మీ అమ్మాయి ఎట్లా చదువుతుంది, ఎట్లా ఉండేది చదువు? మా పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్, బాగానే చదువుకుంటా ఉండే. మొన్న మంగళవారం నైట్ పోయింది సార్, 3వ తేదీ పోయింది. మంగళవారం నైట్ పోయింటే స్టేషన్లో బస్ స్టాండ్ అన్నీ ఎదికినాం, ఎక్కడ దొరకలే. స్టేషన్లో కేసు రాపిచ్చేసినాము. వాళ్ళు పట్టించుకోలేదు సార్. వాళ్ళకి పట్టించుకుని అంటే మా పాప ఈరోజు ఇంట్లో ఉండేది. చాలా రెగ్యులేట్ చేసినారు. 4 రోజులు 6 రోజులైనా కూడా సీసీ కెమెరాలు కూడా ఇంతవరకు చెక్ చేయలేదు సార్. ఆ పాప ఉంది అనే అనుకుంటున్నాం, ఏడన్నా ఉంది బాగుండేలే అనుకున్నాం. లాస్ట్ కూడేరి వాళ్ళు చూసుకుని వాళ్ళ డెడ్ బాడీ ఉంది ఈ రోజు మీ పాప అన్న అని చెప్పి నిన్న చెప్పినారు మాకు. అది కూడా 4 రోజుల నుంచి చాలా ఘోరంగా చంపినారు సార్ ఆ పాపని. అయితే అసలు ఇంకొక ఆడపిల్లకైతే అసలు ఎవరికి రాకూడదు ఆ చావు. పురుగులు పడి బాటలు తీసుకొని కొట్టి వెనక మేము అసలు ఎంత ఒక్క ఏటు కొట్టుకోకుండా చూసుకొని మేము ఆ పాపని ఇంత ఘోరంగా చచ్చిపోయింది ఆ పాప. అంటే ఇప్పటికే ఆ పాప ఉంది అని అనుకుంటున్నాం కానీ అసలు పోయిందంటే అసలు నమ్మబుద్ధి కాలేదు మాకైతే. మొక్కం కూడా గుర్తుపట్టేకి రాలేదు ఆ పాపని. ఆ పాప నా అంది సార్. అసలు అంత ఘోరంగా చంపినారు ఆ పాపని. వానికి ఇప్పుడు శిక్ష వేయండి సార్. వాడైతే బతుకూడదు, లేదంటే మేమే చచ్చిపోతాం అందరూ. ఇప్పుడు మాకు ఉండేది ఒక పాప మీద నమ్మకం పెట్టుకుంటే ఇంకా ఆ పాప కూడా వెళ్ళిపోతే మేము ఏం చేయలేం. ఇంకా ఆటికి చెప్పినాం చదువుకుంటామా అంటే ఇప్పుడు కాలేజ్ ఫీజు కట్టాలా కదమ్మా, పోతానులే అని చెప్పుకునే ఉంది సార్. లాస్ట్కి వారం ముందు నుంచి ఆ పాపతో మాట్లాడుకుని ఎదురింటి పాప వాడు పాలిష్ బండకి టైల్స్ నరేష్ టైల్స్ బండకి పనికి వచ్చి ఆ పాప ఉంది. ఆ సెక్యూరిటీ వాచ్మెన్, బిల్డింగ్ వాచ్మెన్ వాళ్ళ ఇంటికి పోయి ఆ పాప ఫోన్ ఇచ్చి ఈ పాప మాట్లాడి మన అలవాటు చేపించి ఇంత ఘోరంగా చంపాలి సార్. ఆ పాప చిన్న పాప ఎంత ఏం చేసింది సార్ వానికి. ఆ పాప ముందు ప్లాన్ చేసుకుని తీసుకెళ్లి చంపాడు. ప్లాన్ చేసే తీసుకోపోయినాడు సార్ వాడు. ప్లానింగ్ అయితే కంపల్సరీగా ఉంది. ఆ పాప వేసుకుంటే బంగారం అంతా పీక్కున్నాడు. బంగారం మాకు అవసరం లే, ఆ పాప ఒకటి ఇంటికి వచ్చింటే చాలు కదా అనుకుంటున్నాం మేమైతే. అన్నీ పోయినాయి, పాప పోయింది. ఇంకా పాపనే చంపినాడు. ఇంకా మాకు ఏముంది, ఆ పాప ఒకటే మాకు న్యాయం చేయాలి. మాకు ఇంకేముంది సార్. బంగారం ఏమేమి ఒంటిపైన ఉండేది, ఏం గొంతులు, చైను, కమ్ములు, ఉంగురము అన్ని పీక్కొని చంపేసినాడు. మొగం కూడా అసలు పురుగులు పట్టింది, అసలు గుర్తుపట్టేకి రాలేదు. పోయి ఆ పాప 4 days అయింది. నిన్న తెలిసింది మాకు. మంగళవారం నైట్ పోయింటే నిన్న చెప్పినారు మాకి. మా డ్రెస్ తీసుకొని పోయి అది తీసుకొని కుట్టేకేసేస్తానమ్మా చెప్పింది సార్. అంతే, కవర్లో బట్టలు పెట్టుకొని పోయి మేము ఇక్కడే ఉన్నాము. తర్వాత ఇంకా వెళ్ళిపోయింది. ఇంకా అంతే. మీరు రాత్రి అంటే 3వ తేదీ రాత్రి ఇంటికి రాలేదు, అప్పుడు మీరు ఏం చేశారు?
వచ్చి చూసాం సార్, వెంటనే ఎదికినాం, అంతా ఎదికినాం. ఆ పాప ఎక్కడ కనబడట్లే. పక్కల వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చూసి ఏం చెప్పినారు, ఇట్లా బైక్ ఎక్కిపోయిందని తిరగా పొద్దునకు చెప్పినారు. వాళ్ళు సీసీ కెమెరా వాళ్ళు పని చేస్తున్నా లేదని అడిగింటే మళ్ళా పొద్దునకి చెప్తున్నారు వాళ్ళు ఇట్లా పోయిందక్క అని చెప్పి. ఒక మాట నేను ముందే చెప్పింటే నేను ఏదో చూసుకుంటా ఉంటాం కదా, కానీ ఇప్పుడు చెప్తున్నావు కదా అని అప్పటికే నేను బాధపడినాం. డైలీ స్టేషన్లో పోయి వాని మీద కేసు పెట్టి వాని మీద చెప్పినా కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు సార్. ఆ వాన్నే పట్టించుకోలే. కాల్ లిస్ట్ మేమే తీసి ఇచ్చినా కూడా మా బాబుతో మాట్లాడిండేది, వానితో మాట్లాడిండేది, కాల్ లిస్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోలే. వాడిని వదలకూడదు, ఆ బాబాని చంపిన వాళ్ళని వదలకూడదు, ఉరి శిక్ష పెట్టాల వాళ్ళని. ఆ బాబుతో పాటు వాళ్ళు వెళ్ళిపోవాలా, ఇంకా ఆ బాబుని చంపి వాళ్ళు ఏంటికి ఉండాలా, వాళ్ళు వెళ్ళిపోవాలి, ఉరి శిక్ష వాళ్ళకి పడాల్సిందే. సార్ మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం సార్. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అబ్బాయిని పిల్లంపిస్తా, మేము డౌట్ని నంబర్ ఇచ్చినాం, ఈ అబ్బాయి పిలుచుకుపోయిండేదని. నంబర్ ఇచ్చిన తర్వాత ఆ అబ్బాయిని పిల్లంపిస్తా ఉన్నారు, పంపిస్తాను. ఏ సార్ అంటే మా అబ్బాయి పైన డౌట్ లేదంటున్నారు, కానీ అబ్బాయి సార్ పిలిచిపోయి చంపిండేది. మేము ఎరుగులోని అంత చిన్న చూపు సార్ అందరికీ. అందువల్ల మాకు న్యాయం చేయాలని మేము కూర్చున్నాం సార్. మేము కూడేరు పోలీసు వాళ్ళు ఇచ్చిన సార్ మాకు. ఈ పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోరు సార్, 1 టౌన్ పోలీసు ఏం పట్టించుకోరు సార్. కూడేరు పోలీసు వాళ్ళు మాకు బాడీ ఇచ్చిన సార్. మా బాబా అందరూ ఫస్టే వీళ్ళు 1 టౌన్ పోలీసులు పట్టించుకుంటే మా బాబాని మాకు దొరికేది సార్. మకం చూసే కన్నా దొరికేది మాకు. లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత పోలీసు వచ్చింది సార్. ఏం చేస్తారు సార్ తీసుకొని చూడు సార్ బాబుని, అంత పరిస్థితిలో దొరికింది సార్ మాకు పాప. తన్మయిని హత్య చేసింది నరేష్ అన్న విషయం పోలీసులు దర్యాప్తులో దాదాపు ఖరారైంది. ప్రస్తుతం మనం ఉన్న తన్మయి ఇల్లు ఇది. ఇక్కడ సమీపంలోనే ఒక భవన నిర్మాణం జరుగుతోంది. అక్కడికి నరేష్ భవన నిర్మాణ కార్మికుడుగా అక్కడికి వచ్చేవారు. అలా పరిచయం అయింది. అది ఆ అమ్మాయిని ట్రాప్లో పెట్టాడు, తర్వాత తీసుకెళ్లి హత్య చేశాడు. తల్లిదండ్రులు ఇద్దరూ కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కూతురు పైన ఎన్నో ఆశలు పెంచుకున్నారు. ఇంకా ఒకగానొక మరో కుమారుడు ఉన్నారు. ఈ పరిస్థితిలో తన కూతురును కోల్పోయామన్న బాధ వారిలో కనిపిస్తోంది. తన కూతురును చంపిన నరేష్ను ఉరి తీయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కెమెరామెన్ సుదర్శన్తో చంద్రశేఖర్, ఎన్టీవీ, అనంతపురం.